హాయ్ గాయ్స్, నా కొత్త బ్లాగ్స్ చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాషనండి. పోయిన వారం చూపించిన దృశ్యంలో మా మనమళ్ళు, పిల్లలు, కూతుర్లు, అల్లుళ్ళందరూ ఇష్టపడేయండి. డాడీ ఎక్స్మస్ సెలవులో మేము వస్తాము, చక్కగా వెళ్ళి అక్కడ చూద్దామని కోరారండి. సో ఈరోజు వచ్చామండి ఈ ప్లేస్. సో మా మనమడు ఈత కొట్టాడండి. చూడండి మీరు అందరూ, మీరు కూడానండి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు చక్కగా రండి, పిల్లలకు చూపించండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. बोलो ఎంత ఆనందంగా ఉందండి. వచ్చారు ఎక్స్మస్ హాలిడేస్ కోసం అండి. రెహాన్, హలో రెహాన్, హలో రెహాన్, హౌ టు ఫీల్? అదే రెహాన్ గాయ్స్, పిల్లలు ఈత చక్కగా చేశారు చల్లటి ప్రవాహం నీళ్ళలో. లంచ్ టైం అయిందండి, లంచ్ తీసుకుంటున్నాము. చాలా చక్కగా పిల్లలు ప్రిపరేషన్ చేశారు, ఇక్కడికి తెచ్చుకున్నాము. గాయ్స్, విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా చిన్న మెసేజ్ అండి. ఒకవేళ మన ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ ప్లేట్స్ తెచ్చుకున్నాం అనుకోండి, భుజించిన తర్వాత దయచేసి క్యారీ చేసి వెళ్ళే రూట్లో డస్ట్బిన్లో వేయండి. ఇలాంటి వాటర్ సోర్సెస్లో వచ్చేసి
వాటర్ ప్రవాహపు నీళ్ళలో మనం ఒకవేళ ప్లాస్టిక్ వేస్తే అవి అలాగే ప్రవహించి ఇళ్ళలో ముళ్ళు చెట్లలో ప్లస్ రాళ్ళలో ఇరుక్కొని అండి వాటర్ సోర్సెస్ అనేది ముందుకు వెళ్ళకుండా అక్కడే స్టోరేజ్ అవుతుంది. సో ఇలాంటి కరిగిపోయే ఆకు ప్లేట్లు తెచ్చుకున్నాం అనుకోండి, తిన్న తర్వాత ఒకవేళ బై మిస్టేక్ నీళ్ళలో అయితే వేయవద్దు, ఒకవేళ పడ్డా కూడా అది నీళ్ళ ప్రవాహంలో కుళ్ళి అలాగే చినిగిపోయి వెళ్ళిపోతుందండి. సో గైస్, నా కొత్త బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మా మనవాడండి చక్కగా స్నానం చేస్తున్నాడు, చల్లగా వాటర్ అండి. హాయ్ బోలో బేటే.